అమెరికా అధ్యక్షుడు ఒబామాకి స్వాగతం పలకడానికి రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర కేంద్ర మంత్రులు, కీలకమైన ఉన్నతాధికారులు వీరందరూ కూడా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతారు. మనం ప్రస్తుతం అక్కడ లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. వాళ్ళొక పరేడ్ రిహార్సల్స్ చేసుకుంటూ ఉన్నారు. త్రివిధ దళాలు కొద్దిసేపట్లో రానున్న అమెరికా అధ్యక్షుడికి గౌరవ వందనం సమర్పించడానికి వారు సిద్ధమవుతూ ఉన్నారు. సన్నాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాధారణంగా ఏ అధ్యక్షుడు, ఏ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చినా వారికి రాష్ట్రపతి భవన్ సాదర స్వాగతం పలుకుతుంది. అటు ఎయిర్పోర్ట్ నుంచి వారు విశ్రాంతి తరువాత నేరుగా రాష్ట్రపతి భవన్కే వస్తారు. అక్కడ త్రివిధ దళాధిపతుల సమక్షంలో త్రివిధ దళాలకు సంబంధించిన సైనికులు అధ్యక్షులకి స్వాగతం పలుకుతారు. దేశ ప్రధాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కొంతమంది కేంద్ర మంత్రులు, అలాగే ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇటు త్రివిధ దళాలతో పాటు అశ్వదళ సైనిక సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. చూడాలి, ఇక్కడికి ప్రత్యేకమైన వారి వాహనంలో బీస్ట్లో అమెరికా అధ్యక్షుడు వస్తారా, లేకపోతే గౌరవ సూచికగా రాష్ట్రపతి పంపించే వాహనాల్లో, ప్రత్యేక వాహనాల్లో ఇక్కడికి చేరుకుంటారా అనేది చూడాల్సి ఉంటుంది. మరికొద్ది నిమిషాల్లో అమెరికా అధ్యక్షుడు చేరుకుంటారు. సాధారణంగా రాష్ట్రపతి మర్యాదపూర్వకంగా పంపించే వాహనంలోనే అధ్యక్షులు వస్తూ ఉంటారు. అయితే అమెరికా అధ్యక్షుడికి ప్రత్యేక హోదా కారణంగా అమెరికా అధ్యక్షుడు తనదైన బీస్ట్ వాహనంలోనే వస్తారా, లేకపోతే సంప్రదాయాన్ని పాటిస్తారా అనేది కొద్ది నిమిషాల్లోనే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సన్నాహకం అంతా అక్కడ పూర్తవుతోంది. త్రివిధ దళాలు ఆయనకి అధికారికంగా ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అలాగే మనం పక్కన చూస్తూ ఉన్నాం దృశ్యాలు. ఉదయం ఒబామా భారత్కు రాగానే ప్రధాని నరేంద్ర మోడీ, సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం అయితే దేశ ప్రధాని వారిని ఆహ్వానించడానికి వెళ్ళక్కర్లేదు. ప్రోటోకాల్ ప్రకారం పీయూష్ గోయల్ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, మరొక మంత్రి వారిను, అలాగే ఉన్నతాధికారులు వెళ్తే సరిపోతుంది. అయితే ప్రధాని నిబంధనల్ని పక్కన పెట్టి ప్రత్యేకంగా వారి ఆహ్వానం మేరకు రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు భారత్కు వస్తున్నారు సతీసమేతంగా. కాబట్టి నిబంధనలు కాస్త పక్కన పెట్టి వారే వెళ్లి స్వయంగా అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించారు. అలాగే అక్కడి నుంచి వారికి ఐటీసీ మౌర్యాలో బస చేయడానికి హోటల్కు కూడా వీడ్కోలు పలికిన తర్వాత వారు వెనక్కి తిరిగారు. ఇక స్కెడ్యూల్ ప్రకారం మరికొద్ది నిమిషాల్లో రాష్ట్రపతి భవన్కు అమెరికా అధ్యక్షుడు చేరుకుంటారు.